నాన్న నరసింహుడు, నలుగురు అన్నదమ్ముల్లో చివరైన నాన్నకి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టాను. అందుకు నా పేరు అంతర్వేదికి తీసుకెళ్ళి రాము అని పేరు పెట్టించాడు నాన్న పురోహితులతో. రాము అని నామకరణ చేయించిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా చిన్న జ్వరం నా శరీరంలో పెనుమార్పుకి కారణమైన కుడికాలు పోలియో వ్యాధిగా మారి నడకను కోల్పోయాను. హాస్పిటల్లో అడ్మిట్ చేయబడి 6 నెలల పాటు ఎలక్ట్రానిక్ షాక్తో ట్రీట్మెంట్ జరుగుతూనే వచ్చింది. ఈ 6 నెలల కాల వ్యవధిలో వ్యాధి వికటించి వ్యాధి తీవ్రత ఎక్కువైపోయి కుడికాలుకున్న జబ్బు ఎడమకాలు కూడా సోకి 2 కాళ్ళు పోగొట్టుకున్నాను. వైద్య రంగం అంది, ఇక మీ అబ్బాయికి జీవితంలో నడక రాదు, పాకుండు దేకుండా బ్రతకడం తప్ప వేరే శాస్త్రం తీసుకెళ్ళిపోవాలి. ఆశ చావని నాన్న చాలా కొండలు ఎక్కాడంట, చాలా దేవుడు మొక్కాడు, ఎన్నో పూజలు పురస్కారాలు లేక నోములు వ్రతాలు అన్నీ చేసుకుంటూ వచ్చినాడు నాన్న. కానీ ఎవరో చెప్పారంట నాన్న దగ్గరకు వచ్చి, అరే ఇంతమంది దగ్గరికి వెళ్ళావు, ప్రభు దగ్గరకు ఒకసారి రారా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు లోకంలో తిరిగి విఫలమయ్యావేమో కానీ ప్రభు దగ్గరకు వస్తే ఆయన తప్పగా ఫలం ఇవ్వగలుగుతాడు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని ఆయన గురించి కొన్ని విషయాలు చెప్తే అచంచలమైన విశ్వాసం దేవుని మీద ఏర్పడకపోయినా, అంటే సహజంగా సరే వెళదాం, ఎందుకంటే ఆ రోజుల్లో చేయని ప్రయత్నం లేదు. నాన్నకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్, ఇంట్లో నెమ్మది లేదు, నాకేమి ఇట్లా. సో తిరిగి నాన్న ప్రభు ఎదుకు వచ్చాడు, సరే వెళదాం ఒకసారి మందిరానికి. సో అది ఆదివారం ఇలాగే మీకులాగా వచ్చి కూర్చున్నాడు. కానీ తన ఎంతకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయన వాడు. ఆయన నాన్నతో ఇలా మాట్లాడాడంట మొదటిసారి, నా కుమారుడా, ఈ రోజు నుండి నీ పేరు మోసే, అగ్ని స్తంభం వల్ల నిన్ను వాడుకుంటాను, నీ కుటుంబం నుంచి నేను ప్రత్యేకించుకున్నాను, నా సేవ కొరకు నేను నియమించుకున్నానన్న దైవ సంకల్పాలు నాన్నకి ఎప్పుడైతే దేవుడు తెలియజేశాడో నాన్నలో ఒక తెలియని విశ్వాసం ఏర్పడింది. ఎందుకంటే ఈ పూజలు చేసేవాళ్ళు విమర్శించడం కాదు, కానీ మా కుటుంబంలో జరిగింది కాబట్టి చెప్తుంది. ఈ జాతరలు ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవతల ఘనసారి నుండి, అంటే మనుషుల నుండి మాట్లాడేటువంటి మాటలు, యారా నరుడా, రమ్మంటే కానీ రావేరా, ఈ వే ఆఫ్ టాకింగ్ ఉంటుంది. సో నాన్న దేవుని దగ్గరకు వస్తే ఆయన ఏమో నా కుమారుడు అని పిలిచాడంట. అక్కడ పడిపోయాడు నాన్న దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇంట్లో వెలివేత, మా పెద్దనాన్నలు, మన కులాలు ఏందిరా, మన దేవుళ్ళు ఏంది, కాని దేవుడితో నీకేం పని అంటే, అన్న ఎంతకాలం సేవించిన వాళ్ళు యారా అని పిలిచారు మనల్ని, యేసు ప్రభు నేను దూషించాను, ఆయన నా కుమారుడని పిలిచాడు, ఈయన కాద నిజమైన తండ్రి తన పిల్లలను పిలిచినంత ప్రేమగా పిలుస్తున్నాడని నాన్న ప్రభు తట్టు తిరిగాడు. ఎప్పుడైతే నాన్న ప్రభుని ఆశ్రయించాడో, ఏ వైద్య శాస్త్రాలు అయితే నాకు నడక రావని చెప్పినాయో, ఆయన ఆశ్రయించిన వారికి ఏమేలు కొదువు కాదు కదా. నాన్న ప్రభు ఎదుగు రాగానే అదే వైద్య శాస్త్రం కమ్ము తినే రీతిలో నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. అది ఎంత గొప్పవాడు. మనం శూన్యంగా మారిపోవచ్చు, నేనేం కాదంట్లా, వ్యవస్థలు చేతులు ఎత్తేవచ్చు, కానీ ఆయన చేతులు తప్పక మనలను బాగు చేయగలిగాయి. సృష్టికర్తకి ఇది పెద్ద విషయమేమి కాదు, కాకపోతే ఆయనకి విధేయులు కావాలి. నా బాల్యంలో దేవుని కృప మా ఇంట్లో కలగొచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, బెత్లెహేం అనే దేవుని ఇల్లు చాలా గొప్పది. అక్కడ పోషణే తప్ప కరువు అనే మాట ఉండదు. ప్రపంచం కరువు ఉండొచ్చేమో కానీ నీకు కరువు ఉండదు. ఆయన ఎలాగైనా పంపగలుగుతాడు, బట్ నీలో ఒక గొప్ప విశ్వాసం ఉంటే తప్ప. అందుకని బైబిల్ చెప్తుంది, ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుతో ఉన్నవాడికి ఏదైనా, ఎదిరించేవాడికి, తిరుగుబాటు చేసేవాడికి కాదు. నాకు అక్కర్లేదు బెత్లెహేం అంటే ఎవరికి లాసు, నీకే లాసు. వెళ్ళిపోయాడు, మోయాబు వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఆ మోయాబులో దొరికిన తిండికి అలవాటు పడ్డాడు. ఎవరు? ఎలిమేలకు తన భార్య 2 పిల్లలు తీసుకుని వెళ్ళిపోయాడు. ఎందుకు మోయాబు వెళ్ళొద్దు అన్నాడు ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ ఫుడ్ తిన్నాడో లేదో
ఆ జీవన శైలికి అలవాటు పడ్డాడో లేదో, మోయాబు దేశానికి వెళ్ళిన కొద్ది కాలానికి ఎలిమిలికి